రాష్ట్ర విద్యుత్ వినియోగంలో సరికొత్త రికార్డు నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ ఏకంగా 18,139 మెగావాట్లకు చేరుకుంది. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇదే అత్యధిక వినియోగమని అధికారులు తెలిపారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోనే ఈ ఘనత సాధ్యమైందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. విద్యుత్ వినియోగం సరికొత్త మైలురాయిని చేరుకుంది. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదైంది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే నేడు ఇంతటి భారీ డిమాండ్ను తట్టుకోవడానికి ప్రధాన కారణమని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో రాబోయే 30 ఏళ్ల అవసరాలను ముందే ఊహించి దాదాపు ఒక్క విద్యుత్ వ్యవస్థకే 35,000 కోట్లు ఖర్చు చేసి ట్రాన్స్మిషన్ వ్యవస్థను బలోపేతం చేశారు. అంతేకాదు 4,000 మెగావాట్ల మెగా క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ రూపకల్పన చేసిన దామరచర్ల థర్మల్ పవర్ ప్లాంట్ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో సింహభాగాన్ని అందిస్తోంది. పారిశ్రామిక వ్యవసాయ రంగాలకు నిరంతర విద్యుత్ అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులు నేడు రాష్ట్రాన్ని చీకట్ల నుంచి కాపాడుతున్నాయి. గణాంకాలను పరిశీలిస్తే తెలంగాణ విద్యుత్ సరఫరా డిమాండ్ వేగంగా దూసుకుపోతుంది. 2021 సంవత్సరంలో 13,688 మెగావాట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్ 2023లో 15,497 మెగావాట్స్ కు చేరింది. గతేడాది ఇదే నెలలో నమోదైన 17,162 మెగావాట్ల రికార్డు మంగళవారం 18,139 మెగావాట్ల నమోదుతో బ్రేక్ అయింది. విద్యుత్ వినియోగంలో తెలంగాణ నేడు దేశంలోనే పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్లతో పోటీ పడుతోంది. సాగునీటి పంపింగ్ మరియు వ్యవసాయానికిచ్చే ఉచిత విద్యుత్ కారణంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా కంటే తెలంగాణ ముందంజలో ఉంది. ఒకవైపు ఉత్పత్తి, గ్రిడ్ నిర్వహణలో రికార్డు నమోదవుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వం విద్యుత్ శాఖ పర్యవేక్షణపై నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో పలుచోట్ల విద్యుత్ అంతరాయాలు, అప్రకటిత విద్యుత్ కోతలు తలెత్తుతున్నాయి. పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్టుగా నెట్వర్క్ను పటిష్టం చేయడంలో అలసత్వం వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయవంతంగా సరఫరా చేయడం విద్యుత్ సంస్థల సమర్థతకు నిదర్శనం కాగా, పంపిణీ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడం ప్రస్తుత ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యమని విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.